మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిన 10 రోజుల్లోపే ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. గత నెలాఖరులో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లా పొన్నూరుకి చెందిన అంబటి రాయుడు కొంతకాలంగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవడం లభిస్తుందని వైసీపీ కూడా భావించింది. అలాంటిది పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. పాలిటిక్స్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయింది అన్న రాయుడు అసలు సడన్గా బ్రేక్ ఎందుకు తీసుకున్నట్లు? పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ తో ఐపీఎల్ కెరీర్ కి గుడ్ బై చెప్పి మరి వైసీపీలో చేరాడు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు రాయుడు ప్రకటించి 10 రోజులు కూడా కాలేదు. సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడంతో తెగ సంబరపడిపోయాడు. ఆ సంబరం అటు అంబటి రాయుడుకి అలాంటి సెలబ్రిటీ క్రికెట్ వచ్చి చేరాడన్న ఆనందం ఇటు వైసీపీ శ్రేణులకు మూన్నాళ్ల ముచ్చటైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీ చేస్తాడనుకున్న అంబటి రాయుడు ఆ పార్టీకి ఊహించని స్ట్రోక్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తన పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపిన రాయుడు కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. పార్టీలో జాయిన్ అయిన వెంటనే రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత క్రికెటర్ అయిన రాయుడు రాజకీయాల కోసమే ఐపీఎల్ కి దూరమయ్యాడు. టాలెంట్ ఉన్నప్పటికీ ఇండియా టీంలో రాయుడికి రెగ్యులర్ బెర్త్ లభించలేదు. అతని కెరీర్ అంతా అయారం గయారం అన్నట్లే సాగింది భారత జట్టులో. కెరీర్ మొత్తం మీద అతను ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎన్నంటే 55 వన్డేలు, 6 టీ20లు మాత్రమే. అసలు భారత జట్టులోకి ముందే అతని కెరీర్ వివాదాస్పదమైంది. బీసీసీఐ అనుమతి లేని ఐపీఎల్లో ఆడి అతను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లాడు. తర్వాత కొంతకాలానికి బీసీసీఐ క్షమాభిక్షతో దేశవాళీ క్రికెట్లో బరోడా నుంచి ఐపీఎల్లో ముంబై తరపున ఆడుతూ సత్తా చాటుకున్నాడు. అలా 2012లో భారత జట్టులో స్థానం దక్కించుకుని 7 ఏళ్ల తర్వాత 2019 ప్రపంచ కప్ జట్టులో నుంచి తప్పించడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడుతూ వచ్చిన అంబటి రాయుడు ఆ ఇన్నింగ్స్ కూడా ముగించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎన్నోసార్లు చెప్పిన రాయుడు గతేడాది ప్రారంభంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్నాడు. వివిధ సందర్భాల్లో జగన్ పాలనని ఆకాశానికెత్తేస్తూ వచ్చిన అతను ఈ క్రమంలోనే గత నెల డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యాడు. అతనికి గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. జగన్ మాత్రం గుంటూరు ఎంపీ సీటు వైపే మొగ్గు చూపారంటున్నారు. రాయుడు మాత్రం పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారట. పొన్నూరు నియోజకవర్గం పరిధిలోనే అంబటి రాయుడు సొంతూరు వస్తోంది. పొన్నూరు టికెట్ కన్ఫామ్ అయిందన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఆ క్రమంలో అతను వైసీపీ తీర్థం పుచ్చుకున్నారట. అంబటి రాయుడును వైసీపీ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఇప్పటిది కాదట. 2 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయంటున్నారు. అలాంటిది పార్టీ టికెట్ కన్ఫర్మ్ అవుతున్న సమయంలో వైసీపీ జెండా కప్పుకున్న తర్వాత అంబటి రాయుడు రాజకీయాలకు దూరం అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఏదేమైనా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేయడంతో వేరే పార్టీలో చేరే ఉద్దేశంలో అంబటి రాయుడు ఉన్నారా అన్న చర్చ మొదలైంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేనలోకి వెళ్తారనే ప్రచారము స్టార్ట్ అయింది. ఏదేమైనా రాయుడు లాంటి సెలబ్రిటీ చేరగానే పార్టీని వీడడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదట. మొత్తం మీద క్రికెట్లో సైతం దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా నిలుస్తూ వచ్చి ఒడిదుడుకులతో ఆ కెరీర్ ముగించాడు అంబటి రాయుడు. ఇప్పుడు పొలిటికల్ గాను అదే పోకడను ప్రదర్శించి రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాడు. ఆ క్రమంలోనే టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి అనూహ్యమైన ట్వీట్ వచ్చింది. జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్ లు ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్తు ప్రయాణాలు మంచిగా సాగాలని కోరుకుంటున్నాం అని అంబటిని ట్యాగ్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేస్తుంది. ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ కి అలా బ్రేక్ పడింది ఇప్పుడు.